ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఎప్పటికప్పుడు చర్చానీయాంశంగా మారుతున్నాయి. పార్టీ పునర్నిర్మాణం, క్యాడర్ను మళ్లీ చైతన్యవంతం చేయడం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలపై అధిష్టానం దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీలో ఎవరి ప్రభావం ఎంత, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఎవరు పనిచేస్తున్నారు అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో పాటు తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. వైసీపీలో కోటరీ రాజకీయాలు అనే పదం కొత్తది కాదు. గతంలో పార్టీకి చెందిన మాజీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో పార్టీలో కొందరి చుట్టూ అధికార కేంద్రీకరణ జరుగుతోందంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతల ప్రభావం అధిష్టానంపై ఎక్కువగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాత కూడా పార్టీ వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర మాత్రం తగ్గలేదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా ఆయన ఇప్పటికీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా విధానపరమైన ప్రకటనలు చేయడం, రాజకీయ అంశాలపై స్పందించడం, పార్టీ వ్యూహాల అమలులో సమన్వయం చేయడం వంటి బాధ్యతలను సజ్జలే నిర్వహిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. చంద్రగిరి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన చెవిరెడ్డి 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో ఒంగోలు లోక్సభ స్థానానికి మారి పోటీ చేశారు. అదే సమయంలో తన కుమారుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి నుంచి బరిలోకి దించారు. అయితే కూటమి ప్రభంజనంలో తండ్రి కొడుకులిద్దరూ ఓటమిని చవిచూశారు. ఎన్నికల అనంతరం లిక్కర్ కేసులో అరెస్టు కావడం, కొంతకాలం జైలులో ఉండడం వంటి పరిణామాల తర్వాత చెవిరెడ్డి రాజకీయంగా కొంత నిశ్శబ్దంగా ఉంటారని చాలా మంది భావించారు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కార్యకలాపాలు పూర్తిగా పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూనే తిరుగుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చెవిరెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కంటే ఎక్కువగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఎక్కువగా గడుపుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, జిల్లా నాయకులతో నిరంతరం టచ్లో ఉండడం, పార్టీ పరిస్థితులపై నివేదికలు సేకరించడం వంటి పనుల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారని సమాచారం. వివిధ జిల్లాల నుంచి వచ్చే రాజకీయ సమాచారం, పార్టీ బలోపేతానికి సంబంధించిన సూచనలు, స్థానిక పరిస్థితులపై నివేదికలను అధినేత జగన్ కు అందించడంలో కూడా చెవిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు పార్టీ కేడర్లో కొంత ఉత్సాహాన్ని నింపాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో చెవిరెడ్డి సమన్వయం కీలకంగా పనిచేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా నాయకులతో నిరంతరం సమీక్షలు నిర్వహించడం, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం, క్యాడర్ను చురుగ్గా ఉంచడం వంటి అంశాలలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని చెబుతున్నారు. ఈ క్రమంలో అధినేత జగన్ దగ్గర కూడా చెవిరెడ్డి మంచి గుర్తింపు సంపాదించుకున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యతలో ఎలాంటి తగ్గుదల లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికీ పార్టీ విధానపరమైన నిర్ణయాలు, రాజకీయ స్పందనలు, మీడియా సమావేశాలు వంటి కీలక అంశాలలో సజ్జలే ముందుంటున్నారు. వైసీపీ అధికారిక వైఖరిని వెల్లడించే ప్రధాన నాయకుడిగా ఆయన కొనసాగుతున్నారు. అంటే సజ్జల బాధ్యతలు ఒకవైపు కొనసాగుతుండగా సంస్థాగత కార్యకలాపాల్లో చెవిరెడ్డి చురుకుదనం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీలో బాధ్యతల విభజన జరిగిందా, లేక కొత్త నాయకత్వ సమన్వయ వ్యవస్థ ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన చర్చ ఇదే. సజ్జల, చెవిరెడ్డి ఇద్దరు అధినేతకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తున్నారా, లేక వారి బాధ్యతలు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతమంది పరిశీలకులు అభిప్రాయం ప్రకారం
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్వహణ ఒక విధంగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేడర్ను చైతన్యవంతం చేయడానికి ప్రత్యేక సమన్వయం అవసరం అవుతుంది. అందుకే సంస్థాగతంగా పనిచేసే నాయకులకు అధిష్టానం ఎక్కువ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. మరికొందరి అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. పార్టీలో ఎలాంటి అధికారిక పదవులు మార్పులు లేకుండా కేవలం చురుకైన పాత్ర ఆధారంగా కొత్త పవర్ సెంటర్ ఏర్పడిందని చెప్పడం తొందరపాటు అవుతుందని వారు అంటున్నారు. వైసీపీ ప్రస్తుతం అధికారానికి దూరంగా ఉండడంతో పార్టీని మళ్లీ బలోపేతం చేయడం జగన్ ముందున్న ప్రధాన సవాలు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, కేడర్లో నమ్మకం పెంచడం, భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ నాయకులకు వేర్వేరు బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మక నిర్ణయమే కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన నాయకులను ముందుకు తీసుకురావడం ద్వారా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్న ఆలోచన కూడా ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రపై జరుగుతున్న చర్చలన్నీ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలపైనే ఆధారపడి ఉన్నాయి. పార్టీ నుంచి అధికారికంగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతల్లోనూ ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. అయితే తాడేపల్లి కేంద్రంగా చెవిరెడ్డి చురుకైన రాజకీయ కార్యకలాపాలు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులతో సమన్వయం చేస్తున్నారనే ప్రచారం, అధినేతకు దగ్గరగా ఉంటున్నారనే అభిప్రాయాలు మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైసీపీ రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత మార్పులు, అధిష్టానం నుంచి వెలువడే అధికారిక నిర్ణయాల తర్వాతే చెవిరెడ్డి పాత్ర ఎంత మేరకు విస్తరించిందో, సజ్జలతో కలిసి కొత్త సమన్వయ వ్యవస్థ ఏర్పడిందో లేదో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వైసీపీలో సజ్జల తర్వాత మరో కీలక నిర్వాహకుడిగా చెవిరెడ్డి పేరు బలంగా వినిపిస్తుండడం పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.